తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లాలో రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు ఉద్యోగాలు లేకుండా చేసిన వారిని కటకటాల వెనక్కి నెట్టేందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో వైసీపీ కార్పొరేటర్లు నేతల ఒత్తిడితోనే రాజీనామాలు చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు. మేము ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా కులం మతం రాజకీయం లేకుండా వాళ్ళందరికీ అందించాం సార్. ప్రజలకు సేవ చేశాము, సేవే లక్ష్యంగా భావించాం సార్. మాకు వచ్చే 5,000 రూపాయలతోనే మాకు చిన్న చిన్న ఇంట్లో అవసరాలు కానీ మా పిల్లల ఫీజులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. కాకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, అందువల్ల మీరు ఖచ్చితంగా రిజైన్ చేయాలి, రిజైన్ చేసి మీరు పార్టీ కోసం పనిచేయాలని చెప్పి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. కానీ మేము ఏంటంటే రిజైన్ చేయము, ఆల్రెడీ వయసు ఎక్కువ ఉంది మాకు. మళ్ళీ ఏంటంటే రిజైన్ చేస్తే ఖచ్చితంగా జాబులు రావని మేము కూడా చెప్పడం జరిగింది సార్. మీరు అలా చేయకపోతే అనేది ఇంటికాడికి వచ్చి బెదిరింపులు దాడులు చేయడం జరిగింది సార్. కార్పొరేటర్ ఫామిదా గారు, వాళ్ళ భర్త రియాజ్ గారు, ఎమ్మెల్యే వెంకటేష్ గారు మా మీద బెదిరింపు చర్యలు తీసుకున్నారు సార్. వాళ్ళు పెద్ద పెద్ద ముఖాన్ని వేసుకొని వచ్చి మా ఇళ్ల వద్దకి బలవత్పేతంగా మమ్మల్ని అందరినీ, ఇంట్లో ఆడవారిని బలోపేతంగా చేసి రిజైన్లు చేయించేదానికి దారి తీశారు సార్. దయచేసి ఇది మీరు రాష్ట్రం మొత్తం మీద వాలంటీర్లు ఇలాగే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. మా ఆవేదనని ఈ మీడియా ముఖంగా అలాగే గౌరవనీయులైన కోటం సిఐ గారికి ఈరోజు మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాము సార్. మా బాధను మీరు అర్థం చేసుకొని దయచేసి మా వృత్తుల్లో యథావిధిగా మేము కొనసాగేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, రూరల్ ఎమ్మెల్యే మా హ్యాట్రిక్ పిలిస్తే పలికే దైవం శ్రీధరన్న గారికి పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఈరోజు, ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఈ వాలంటీర్ జాబులు సార్. మాకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా మా పిల్లకాయలు బాగుండాలి, బిడ్డలతో సమానంగా మమ్మల్ని చూసుకొని ఆయన చెప్పాడు సార్, మాకు ఇప్పించాడు సార్ జాబులు. ఆయన మమ్మల్ని ఒక్కసారి క్షమించి, అయినా కానీ పార్టీకి వ్యతిరేకంగా మేము ఎప్పుడు చేయలేదు సార్. వీళ్ళు ఎంత మమ్మల్ని ప్రలోభ పెట్టినా కూడా మేమందరం కలిసికట్టుగా అందరం ఒక మాట మీద ఉండి తెలుగుదేశంకే మేము పనిచేసాం సార్. మా క్లస్టర్లో కూడా మీరు వచ్చి కావాలంటే ఎంక్వైరీ చేసుకున్నా సరే, మేమందరం కూడా ఏకముఖంగా మాట్లాడుకొని రిజైన్ చేయించినా సరే ఖచ్చితంగా మనం శ్రీధరన్ని గెలిపించుకోవాలి. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన బతుకులు మన శ్రీధరన్న పిలిస్తే పలికే దైవంగా మన శ్రీధరన్న ఉన్నాడు అని చెప్పి గట్టి నమ్మకంతో మేమందరం కూడా ఈరోజు కలిసి అందరం వచ్చి ఈరోజు మీడియా ముఖంగా సీఏ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్. మా ఆవేదనని, మా బాధని దయచేసి మీరు రాష్ట్రం మొత్తం చూపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున్న కాకినాడ జిల్లా కరప మండలంలోని ఇరిగేషన్ డ్రైనేజీ కాలువలోని గుర్రపుడెక్క పూడికతీత పనులు చేపట్టేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తన సొంత డబ్బును వెచ్చిస్తున్నారు. రైతులకు సక్రమంగా సాగునీరు అందేందుకు కాలువల్లోని గుర్రపుడెక్క చెత్త పూడికతీత పనులను నిర్వహించకుండా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే స్పందించి ఆయన అధికారులు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నిధులు లేమితో ఎమ్మెల్యే కుమారుడు పంతం సందీప్ సొంత ఖర్చులతో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే నానాజీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరప మండల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మండలం పెనుగుదురు గ్రామంలో ఎవరైతే రేపు వరి పంట కోసం వస్తున్న సాగునీటి రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో ఇరిగేషన్కి సంబంధించి కానీ, డ్రైన్స్ కానీ ఏదైతే ముందుగా నిధులు పని చేసుకోవడానికి ఏదైతే ఉండేవో ఆ నిధులు అన్నీ కూడా పథకాలకు మళ్లించడం ద్వారా అత్యవసరానికి అవసరమైన ఈ నిధులన్నీ కూడా లేకపోవడంతో ఇరిగేషన్కి సంబంధించి కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రైతులకు. ఇప్పుడు పంట వేయవలసిన టైం వచ్చినా కానీ నీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి సొంత నిధులతో రైతులకు ఇబ్బంది కలిగించకుండా వెంటనే ఆయన మిషన్ పంపించి ఈ పూడికతీతలు అయితే తీయడం జరుగుతుంది. దీనికి పంతం సందీప్ గారి ఆధ్వర్యంలో ఈ పూడికతీతలు అనేది కూడా జరుగుతూ ఉండడం వలన రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ సమయంలో రైతులకు నీరు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ కాలువలే మూసుకుపోయి ఉన్నాయి గుర్రపడక్కలతో. అది ఈ కాలువలకి గవర్నమెంట్ మినహాయించవలసిన నిధులు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళ పథకాలకి మళ్లించడం వలన ఈ గ్రామాల్లో రైతులకి చేయవలసిన వ్యవసాయ సమయానికి, పంటల సమయానికి చేయవలసిన పనులకి నిధులు లేక కాలువలో పూడుకలు తీయడానికి వీలవని సందర్భంలో రైతులందరూ నానాజీ గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్న కారణంగా నానాజీ గారు స్పందించి వెంటనే సందీప్ గారిని పెనుగుదురు గ్రామం, కరప, కాతలగడ్డ చుట్టుపక్కల మెయిన్ కాలువ అవడం వల్ల ఈ కాలువ పూడిక పనులకి ఆయన దగ్గరుండి స్వయంగా ఆయన సొంత నిధులతో
చేయించడానికి వెంటనే మిషన్ పురమాయించి ఈరోజు ఆ కాలువని ఉడికిపోయిన కాలువ ఉన్న చెత్తనంతా బయటకు తీసి చేయడం జరుగుతుంది. చాలా సంతోషించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా పంత నానాజీ గారి ఆధ్వర్యంలో, సందీప్ గారి ఆధ్వర్యంలో రైతులు గత వారం రోజుల నుంచి కూడా అనేక సమస్యలు, నీరు రాక, పొలాలు ఆకుమడి లేని నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న మా కార్యకర్తలు అందరూ వెళ్ళి, మా నాయకులు అందరూ వెళ్ళి పంత నానాజీ గారు అడిగిన వెంటనే ఇక్కడికి ఒక మిషన్ పంపించి రైతులకి పాత్రలగడ్డ, పెనుగుదురు, గొర్రెపూడి గ్రామాలకి రైతులకి చాలా ఇబ్బంది పడతారని తెలుసుకుని వెంటనే స్పాట్లో మీరు వెళ్ళి అక్కడ రైతు సమస్యలు తీర్చి అక్కడ మిషన్లో వాటర్ వచ్చేలాగా లైన్ చేయని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. చాలా సంతోషం అండి. నానాజీ గారు నగ్గాక రైతులకి అనేక రకాల మేలు చేస్తున్నారు. స్టార్టింగ్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే రైతుల యొక్క కష్టాలు తెలుసుకున్న నానాజీ గారికి మేమందరూ కూడా మా రైతుల తరపున, అందరి తరపున మేమందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే మాకు తెలియజేస్తే మీ నానాజీ గారి దృష్టిలో పెట్టి ఆ సమస్యని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పామాయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో స్థానిక ప్రజలు బకెట్లతో ఎగబడిన వైనం పల్నాడు జిల్లా అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా రాజుపాలెం మండలం పెదనమలిపురి వద్ద పామాయిల్ ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున బకెట్లతో, బిందెలతో చేరుకున్నారు. పామాయిల్ ను పట్టుకెళ్లారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సాయంతో ట్యాంకర్ ను పక్కకు తొలగించి పరిస్థితిని చక్కదిద్దారు. టీచర్ దొరస్వామిని అతని కుమార్తె హరిత హత్య చేసిందని అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. మదనపల్లిలో దొరస్వామి ఈ నెల 12వ తేదీన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. 1-2 టౌన్ సిఐ వల్లి బాషా తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. కుమార్తె హరిత ప్రియుడి మోజులో పడి తండ్రి ఇష్టం లేని పెళ్లికి బలవంతంగా ఒప్పించాడన్న కోపంతో ఈ హత్య చేసిందని తెలియజేశారు. ఈ మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దొరస్వామి ఏదాపు దొరస్వామి 62 సంవత్సరాల టీచరు ఈయన హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి నారాయణయ్య అంటే ఆయన వరుసకు బామర్ది అవుతాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనము మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 120/2024 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు మన ఐఓ అయినటువంటి వలీ బస్సు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు. ఆ విచారణ సమయంలో మనకు తెలిసింది ఏమంటే ఈ దొరస్వామికి ఒక కూతురు ఉంది, హరిత అని, 24 ఇయర్స్. ఈమె బీఎస్సీ బీఎడ్ చదువుతుంది. ఈమెకు వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చారు. ఆ సంబంధాలు ఆమె ఇష్టపడడం లేదు. కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదలాట జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో 1.5 years కింద వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు సంబంధించిన నగలు, ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు కొంత, ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది. వాడు బజాజ్ ఫైనాన్స్ లో, తర్వాత ఫెడ్ బ్యాంక్ లో మార్టిగేజ్ చేసి వాడు డబ్బులు తీసుకుని కాళ్ళ వ్యాపారం చేయాలని చెప్పి తీసుకున్నారు. ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్ లో ఉన్నటువంటి నగలు విడిపించుకోవడం జరిగింది. ఫెడ్ బ్యాంక్ లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ సాయి కృష్ణతో కొంత ఈమె సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది. ఈ విషయం కూడా వాళ్ళ ఫాదర్ తెలిసి ఈమెతో గొడవపడి తరచుగా ఈమెను కొట్టేవాడు. రీసెంట్ గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాలు కూడా వాళ్ళ ఫాదర్ తెలిసాయి. కాబట్టి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము మైరెడ్డిపల్లిలో చూశాడు. ఈ అమ్మాయి కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అమ్మాయికి నచ్చలేదు, వివాహం చేసుకోవడం గొడవ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 12వ తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం చెప్పేసి వాదన చేసుకుంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒకటి చపాతీ రుద్దే కర్రతో తీసుకుని వాళ్ళ నాన్నను విచక్షణారహితంగా కొట్టడం వల్ల తల మీద మల్టిపుల్ ఇంజురీస్ అయ్యి రక్తం మొదలు పడి చనిపోవడం జరిగింది. ఈ ముద్దాయి కోసం ఈరోజు 1 టౌన్ సిఐ వలీ బస్కు రావాలనే సమాచారం మేరకు వాళ్ళ ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది. నంద్యాల విశ్వనగర్ బలిజపేటలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు నాగేంద్ర వివరాల మేరకు తన బంధువుల ఇంటికి ఫంక్షన్ కు వెళ్లగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూడగా దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని నగదు, బంగారం, పట్టుచీరలు అపహరించారని తెలియజేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు జి నాగేంద్ర అన్న, విశ్వనగర్ బలిజపేట. ఇది మా అన్న కొడుకు బోయిరాల్లో సుంకులమ్మ చేస్తుంటే సోమవారం పొద్దున్నే పోయినాము.
అట్లా చూసుకొని మేము అక్కడనే ఉంటే మాకు ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేసినారన్న మీ ఇల్లు చాలా మొదలుపెట్టినారని. దాంట్లో 2,20,000 క్యాష్ ఉందన్న, 5 తులాలు ఒక బంగారు, 23 గ్రాములు ఒక బంగారు ఉందన్న. ఇవాళ ఉదయం మా ఇంటి పక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినామన్న మేము ఇద్దరం. 2 జతల కమ్మలు, 2 చైన్లు, 2 దండలు, చీరలు, పట్టు చీరలు అన్ని ఇచ్చిన సార్ వాళ్ళు వచ్చి చూసుకుపోయినారన్న. మళ్ళీ వస్తామన్నారు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పంపిస్తాను అని పోయినారు. మాకు ఎవరికి లేదు. మేము సంవత్సరంన్నర రోజులు రాజమండ్రిలో ఉన్నామన్నా, మొన్ననే వచ్చినాం. అప్పుడు ఏం జరగలేదు మాకు. విశాఖలో బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడిన తాపత్రయం అందరి మనసుల్ని కలిచివేసింది. కేజీహెచ్ లో శిరీష అనే గర్భిణి నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చింది. శిశువును ఎన్ఎస్సీలో ఉంచాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకువెళ్లేందుకు సిబ్బంది లేకపోవడంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ నర్సు వెనకాల నడిచారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణి విశాఖ కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేరింది. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ బిడ్డకు ఆక్సిజన్ ఏర్పాటు చేయడంతో నర్సు బిడ్డను పట్టుకుని ముందు నడవగా తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ని భుజాన వేసుకుని ఆమె వెంటే వెళ్లారు. ఈ ఘటనపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి శివానంద ఆరా తీసి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి సుభాష్ వైఎస్ఆర్ బీమాను చంద్రన్న బీమాగా పేరు మారుస్తూ చేసిన తొలి సంతకం. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష. అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని స్పష్టం. నెల్లూరు జిల్లాలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. రాజీనామాలు చేసేందుకు మాపై ఒత్తిడి తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. కాల్వలను బాగు చేయించాలంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేను ఆశ్రయించిన రైతులు. సొంత నిధులతో తూడు తొలగింపు పనులు చేపట్టిన ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.